ద పెయిన్ ఆఫ్ లోన్లీనెస్, ఒంటరితనం అనే గాయం, ఒంటరితనం అనే నొప్పి. ఏంటండి గాయం? ఆదికాండం 32వ అధ్యాయం 24 అందరం కలిసి చూద్దాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు జీవితంలో ఒక క్రికెట్ టీం అంతా కుటుంబం పెట్టుకొని ఒక్కడు మిగిలిపోయాడట. ఎంత బాధకరమైన పరిస్థితి కదండి. ఎవరు లేనాడు ఒక్కడు మిగిలినంటే అర్థం ఉంది, కానీ ఇంత పెద్ద టీం పెట్టుకొని ఒక్కడైపోయాడంటే ఇదేంటి విడ్డూరం అంటాం. కానీ దేవుని సత్యం అర్థం చేసుకో. సమ్ టైమ్స్ గాడ్ మేక్స్ యూ లోన్లీ. Sometimes God leaves all the people around you to desert you suddenly. And why? ఎందుకు చేస్తాడు? చూడం, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చాలండి, ఒంటరిగా మిగిలిపోతే నువ్వు పెనుగులాడతావు. ఎవరితో పెనుగులాడతావు? నీ జీవితాన్ని మార్చే నీ రక్షకునితో పెనుగులాడతావు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చే దేవునితో పెనుగులాడతావు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ గాయము, ఈ తృణీకరణ ఒక జీవితాన్ని మార్చే అనుభూతిగా, ఆశీర్వాదంగా మిగులుతుంది. దిస్ పెయిన్ ఆఫ్ లోన్లీనెస్ గివ్స్ యు an opportunity to wrestle with a living God who can giving a life changing encounter. నీ జీవితాన్ని మార్చే అనుభూతిగా మిగిల్చేది ఈ గాయమే, ఈ తృణీకరణే. కాదంటారా? నువ్వు ఒంటరి వాడవుతున్నావా? నీ చుట్టుపక్కల ఉన్నవారు నేను విడిచి వెళ్ళిపోతున్నారా? తృణీకరణ గాయం గుండా బాధపడుచున్నావా? గాడ్ ఈస్ గివింగ్ an opportunity ఫర్ అ లైఫ్ చేంజింగ్ అని కూడా జీవితాలు మార్చే అనుభూతిని దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్స్ టు గివ్ యూ లైఫ్ చేంజింగ్ ఎన్కౌంటర్. అంతవరకు నువ్వు యాకోబే, పెనుయేళ్ళను ఒంటరి వాడవైతే నువ్వు దేవుణ్ణి ప్రార్థించడం ఆరంభిస్తే, ఆ ప్రార్థన, నీ నోట్లోంచి వస్తున్న యొక్క ప్రార్థన నీ జీవితాన్ని యాకోబు నుండి ఇశ్రాయేలుగా మారుస్తుంది. ఈరోజు జీవితాలు మారట్లేదు, సంవత్సరాలు గడుస్తే కూడా. ఈరోజు నువ్వు ఒంటరితనంలో ఉన్నట్లయితే ఇట్స్ అన్ ఇమ్మీడియట్ వార్నింగ్. ద ఇమ్మీడియట్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ ద ప్రేయర్. నువ్వు ఎందుకు ప్రార్థించాలి అంటే, నీ జీవితాన్ని మార్చే ఆ దేవుడు నీకు ఆ గంభీరమైన అవకాశాన్ని నీకు ఇస్తున్నప్పుడు నీ జీవితమే మార్చబడుతుంది. ఇంక ఏం కావాలండి? మనిషి మారడానికి, జీవితం మార్చబడడానికి ఎన్ని కోట్లు తగలబెట్టినా తక్కువే కదా. మరి ఈ గాయాన్ని దేవుడు అనుమతించి నీ జీవితాన్ని మార్చే అనుభూతిగా ఆశీర్వదిస్తే హౌ బ్లెస్సెడ్ యు ఆర్. ఆలోచించండి, యాకోబు ప్రార్థన చేయడం ఆరంభించాడు. ఈరోజు సమస్య ఏంటంటే, ఇట్స్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. దేవునికి మనకు మధ్యలో ఉన్న ప్రార్థన అనే ఆయుధం. అంత్య దినాల్లో ఎంత బాధకర విషయం అంటే, అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకంటే లైవ్లో వాక్యం ఇంటికి వస్తుంది. కానీ దినాల్లో కూలిపోయిన ప్రాకారాలు, కూలిపోయిన బలిపీఠాలు ఏమైనా ఉన్నాయంటే అవి ప్రార్థన బలిపీఠాలే. ఆలోచించండి, కోవిడ్ వచ్చింది, ఏదో అప్పుడప్పటికి కొద్దిగా ప్రార్థన భారం వచ్చింది. తర్వాత మళ్ళీ తిరిగి ఏమైందండి, ప్రార్థన భారం ఎటో గాలికి ఎగిరిపోయింది. నిజంగా బాధ అనిపించింది నాకు కూడా, ఎందుకంటే 24 hours గ్లోబల్ చైన్ స్టార్ట్ చేశాం. ఒకప్పుడు ఎంత రోషంతో ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు మెల్లగా చూస్తూ ఉంటే రెస్పాన్స్లు తగ్గాయి. పర్సనల్గా మాట్లాడుతూ ఉంటే కొద్దిగా ఆత్మ ప్రేరణ తగ్గింది. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు దేవుడు ఏమన్నాడండి. అందుకు లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం, ఈరోజు ప్రార్థన బలిపీఠాలు కూలిపోయినాయా? ప్రియ సోదరి సోదరుడు, దేవుడు నీ చేతిలో పెట్టిన అతి అద్భుతమైన ఆయుధం అనే ప్రార్థన కొరకు దేవుడు అవకాశాలు ఇస్తున్నాడా? ఒంటరితనం అనుమతిస్తున్నాడా? ఈ తృణీకరణ అనుమతిస్తున్నాడా? ఈ పెయిన్ గుండా, పెయిన్ ఆఫ్ లోన్లీనెస్ గుండా వెళ్తున్నావా? జాబ్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఒంటరివాడు అయ్యావా? లేదా కొన్నిసార్లు కోవిడ్ వల్ల ఒక్కడిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందా? లేదా నీ ప్రియులు నీ నుండి ట్రాన్స్ఫర్స్ ఇంకేదో అయ్యి దూరం అయిపోయారా? దేవుడు నీకు అవకాశం ఇస్తుంది ప్రార్థన చేయడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి. ఎందుకు నువ్వు ఆయుధాన్ని తృణీకరిస్తున్నావు? ఎందుకు ఈ ఆశీర్వాదాన్ని కాదంటున్నావు? చూడండి, లూకాసు వార్త 18:1వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాడు. మనం ప్రార్థన ఎప్పుడు చేయాలండి? విసుగక నిత్యం చేయాలి. అంటే ప్రార్థన ధూపం ఎప్పుడూ విసుగకుండా చేస్తూనే ఉండాలి. మీరు ట్రై చేసి చూడండి కావాలంటే. యవనస్తులు కలిసి ప్రార్థన చేస్తే చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు సమస్య వచ్చిందని చెప్పి ఆ మనవి పంచుకుంటే ఫ్రెండ్స్ కలిసి ప్రార్థన చేశారు. ఆలోచించనండి, ఎంత ఘోరమైన ఒంటరితనం వాళ్ళదంటే, మరుసటి రోజు అందరూ శిరఛేదన చేయబడతారు, చంపబడతారు. అయినా సరే దేశమంతా శత్రువులు అయిపోతే వారు కలిసి ప్రార్థన చేయడం ఆరంభిస్తే బైబిల్ రాస్తుంది, వారి మోకాలు భూమికి తాకాయి. అన్ని దేశాల చక్రవర్తి నెబుకద్నెజరు మోకరించి వీళ్ళకి ప్రణమిల్లి వీరి ముందు సాష్టాంగపడ్డాడు. ప్రేయర్ ఇస్ అ వెపన్ విచ్ కెన్ బ్రింగ్ డౌన్ ఎనీ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ శక్తినైనా నీ కాళ్ళ మీద తీసుకొచ్చేది ప్రార్థన అనే ఆయుధం. ఒంటరితనం అనుమతిస్తుంటే దేవుడు ఒక అద్భుతాన్ని, దేవుడు ఆశీర్వాదాన్ని చేతిలో పెడుతున్నాడు, ప్రార్థన ఆయుధం. బాధకర విషయం ఏంటంటే, యవనస్తులు గ్యాదర్ అయితే ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ప్రార్థన యోధులు కరువైపోయారు ఈ దినాల్లో.
ప్రార్థన బలిపీఠాలు కూలిపోయే దినాల్లో విసుగక ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థించాలంటే ప్రార్థన ఏదండి? శక్తి చేత బలం చేత కార్యం చేస్తాము, ఓడిపోతాం. ప్రార్థనతో పరిచర్య చేయి, ప్రార్థనతో నువ్వు ప్రయాసపడు, ప్రార్థన చేస్తూ నువ్వు కార్యం చేయి. దేవుడు అద్భుతాలు చేయకపోతే దేవుని వాక్యమే కాదు. వేర్ ఇస్ ప్రేయర్ టునైట్? వేర్ ఇస్ ప్రేయర్ దీస్ డేస్? ప్రేయర్ హాస్ బిన్ కాంప్రమైజ్ అబ్సల్యూట్లీ. యూ డోంట్ నీడ్ ద ప్రేయర్. ఏమనంటే ప్రార్థన అవసరం ఏందండి అంటే, ప్రార్థన అంటే టైం చూస్తావు, ప్రార్థన అంటే టైం చూస్తావు, అంతవరకు సొల్లు కబుర్లు మాట్లాడమంటే మాట్లాడతావు. ప్రార్థన అంటే బ్రదర్ జల్దీ చేస్తే త్వరగా చేసేయండి మనం వెళ్ళిపోవాలి. నీకు ప్రార్థన అంత చులకనైపోయిందా? దేవునితో సందర్శించి దేవుని జీవితాన్ని మార్చే ఈ అద్భుతమైన అనుభూతి ఈరోజు అంత చులకనైపోయిందా? దేవుడు ఆఖరిగా గెత్సెమనే తోటలోకి వెళ్తూ ప్రాణాలు పోతున్న పరిస్థితి, చెమట రక్త బిందుగా వస్తుంటే యేసుప్రభువైన ప్రార్థన మనం ఏంటండి? అయ్యా దయచేసి నాకు ప్రార్థించండి, ప్లీజ్ ప్రే ఫర్ మీ. యేసుప్రభు చేయలేదా? పేతురు ఎక్కడ అపవాది చేతిలో జల్లడించినప్పుడు ఆ పడిపోతాడని చెప్పి పేతురు నీకు నేను ప్రార్థించానన్నాడే. ఏరి నీకు ప్రార్థించేవాళ్ళు. ఈరోజు యవనస్తులు ఆత్మీయ జీవితాలు పాడవుతున్నాయంటే ప్రార్థన చేసే యవనస్తులు లేరు. ఇక్కడ ప్రార్థన చేసే భారం లేదు. విషాదం ఏంటంటే అందరూ ప్రేయర్కి వస్తారు, మంచిదండి, నేను అప్రిషియేట్ చేస్తున్నా. ప్రేయర్ టవర్కి అన్ని అద్భుతమైన ప్రార్థన మనల్ని పంపిస్తున్నారు, చాలా మంచిది. నేను అంటాను, ప్రార్థన మనల్ని పంపిస్తావు, మరి నువ్వు చేయవా ప్రార్థన? దేవుడు ఆయుధం నీ చేతిలో పెట్టాడు కదా. అందరూ విసుగక ఎప్పుడు ప్రార్థించమంటే ప్రేయర్ టవర్ చేస్తాం, తప్పులేదు. ప్రేయర్ టీం, ప్రేయర్ వారియర్స్ మేమందరం ప్రార్థన చేస్తాం. కానీ నీ ప్రార్థన ఏమైంది? వై డోంట్ యూ జాయిన్ ఇన్ ప్రేయర్? ఈరోజు నుంచి కుటుంబాలుగా మా ఇంట్లో కనీసం ఒక 5 నిమిషాలను ప్రార్థన చేస్తామని ఒక తీర్మానం చేసుకో. అద్భుతాలకు కానీ దేవుని జీవితంలో ఆశీర్వాదాలు కానీ తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. ఒంటరిగా ఉన్నావా? ఇంకా అద్భుతమైన అవకాశం. ఒంటరి కూర్చొని అయ్యో నేను ఒంటరిగా ఉన్నా, అయ్యో వాళ్ళు లేరు అని ఫోన్ తీసుకొని వాళ్ళ గురించి జ్ఞాపకాలు చూసే బదులు మోకరించి ప్రార్థన చేయి, నీకు ఆశీర్వాదం మిగులుతుంది. ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ఫర్ యూ అండ్ ఇట్ విల్ బి అ గేమ్ చేంజింగ్ మూమెంట్. అందుకొరకే కొన్నిసార్లు దేవుని సన్ని తీసుకురావడానికి దేవుడు కట్ చేస్తాడు నీ చుట్టూ. స్పైడర్ వెబ్ ఉంటే దాని నుంచి బయట తీసుకురావడానికి ఏం చేస్తాడండి? కట్ చేసుకుంటూ రావాలి. అన్ని కట్ చేసి తీసుకొస్తే ఫ్రీ అవుతాం. కొన్నిసార్లు ప్రార్థన కొరకు దేవుడు కట్ చేస్తాడు, కొన్నిసార్లు లాక్డౌన్ అనుమతిస్తాడు. ప్రేయర్ అట్లనే చేస్తావని. కొంతమందికి వైఫై ఆగిపోతే ఎక్కడ లేని టెన్షన్, ఎంత కంగారంటే అయ్యో వైఫై పోయిందని. ఎందుకంటే కమ్యూనికేట్ చేయలేరని. ఆలోచించు, వైఫై లేకపోతే నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు కదా. మరి దేవునితో మాట్లాడే అనుభూతి ఎప్పుడైనా నువ్వు విలువ గుర్తించావా? హ్యావ్ ఎవర్ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రేయర్? ప్రార్థన సమయం దయచేసి కాలరాయకు ప్రియ సోదరి సోదరుడా, అది నీ జీవితాన్ని మార్చే అద్భుతమైన గడియ. దయచేసి ఎప్పుడు ప్రార్థన సమయాన్ని కాలరాయకు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద టైమ్ ఫర్ ప్రేయర్. దేనికైనా కాంప్రమైజ్గా ప్రార్థన సమయాన్ని కాంప్రమైజ్ కావద్దు. అందుకొరకే మనందరికి బాగుపరచు. ఏ చర్చ్ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్, ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. అబ్రహాము జీవితంలో ఎప్పుడు ప్రార్థన బలిపీఠం కొనసాగుతూనే ఉంది. అబ్రహాము చరిత్ర చిరస్థాయిగా ముద్రించబడింది. ఈరోజు ప్రార్థించేవారు కావాలి, ప్రార్థించే యవనస్తులు కావాలి. ఎప్పుడైతే ప్రార్థించే యవనస్తులు కలిసి ప్రార్థిస్తారో అద్భుతాలను దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. మహా అద్భుతాలు జరిగింది. యవనస్తులు కలిసి ప్రార్థిస్తే ప్రపంచ చరిత్రలే మారిపోయాయి.